స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలి. ఏదైతే మిగిలి ఉన్న 8500 నిర్వాసితులందరికీ కూడా శాశ్వత ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని ముందుకెళ్తాం. ఈ తరంలో మరి ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ తగ్గించాలని 5000 మంది సుమారు కాంట్రాక్ట్ కార్మికులు పైచీలకు తగ్గించారనమాట. అందులో నిర్వాసితుల ఆర్ నంబర్ ఉండి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ద్వారా ఎలాగైతే ఎంప్లాయ్ని రిక్రూట్ చేస్తారో ఆ విధంగా మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. కలెక్టర్ గారు స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమక్షంలో రిక్రూట్మెంట్ చేశారు. మమ్మల్ని సుమారు 400 తెలుగు మమ్మల్ని అందరినీ కూడా పనులుండి తొలగించి ఈ రోజుకి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలలు బట్టి మేము ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే మొన్న అసెంబ్లీ జరిగి డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారికి అందరికీ కూడా మేము తెలియజేశాం. కానీ పెడతానని చెప్తున్నారు. ఎప్పుడు పెట్టేది అనేది కనబడట్లేదు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎంపీ గారు చెప్తున్నారు, స్వయంగా జిల్లా కలెక్టర్ గారే 2-3 సార్లు స్టీల్ సెక్రటరీ గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేసినప్పుడు స్వయంగా వెళ్ళి కలిసి చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నిర్వాసితులు కానీ లోకల్ వాళ్ళు కానీ ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి, ఇది తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు, ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పినప్పటికీ మరి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్కడ కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుకి 5 నెలలు అయిపోతుంది. కనీసం కూలి పనులు కూడా మాకు ఇప్పించకపోతే మరి మా భూములు దేనికి ఇచ్చాము? మేము ఇక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడానికి మా భూములు ఇచ్చామా? మీరు ఎవరు ప్రైవేట్ వ్యక్తులకి చేతిలో పెట్టడానికి ఇచ్చామా? మాకు ఉద్యోగం లేదు. కనీసం కూలి పని కూడా మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లారు మా సమస్యల కోసం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు మమ్మల్ని కలవట్లేదు? మీరు అసలు దీనికి సమాధానం చెప్పాలి. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నిర్వాసిత సమస్యలు మీకు తట్టవా? మా బాధలు వినరా మీరు? ఆ రోజు ఎందుకు మాకు హామీలు ఇచ్చారు? ఆ రోజు మీరు హామీలు ఇచ్చినని దీన్ని అబద్ధం అనుకోవాలా, మోసం అనుకోవాలా? చాలా బాధతో చెప్తున్నాం సార్, ఇది చాలా ఆవేదనతో చెందుతున్నాం. ఈరోజు ఒక్కొక్క కార్ నెంబర్ మీద 10 మంది 15 మంది ఆధారపడి ఉన్నాం. మా అందరి పరిస్థితి ఏంటి సార్? ఈరోజు మాకు ఉద్యోగం కల్పించకపోయి కూలి పని చేసిన పని కూడా కూలి పనులు తీసేది మేము ఎలా బతకాలి సార్? మాకు ఇచ్చిన 107 గజాలు అది కూడా తాకట్టు పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో అంబుజా సిమెంట్ అని చెప్పేసి మా మధ్యనే మళ్ళీ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మేము ఏ విధంగా బతకాలి? మా గోల్ ఎవరికి వినిపించుకోవాలి? అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం వచ్చినప్పుడు ఒకలాగా ఎవరిస్తారని అయితే మాకు అర్థం కావట్లేదు. దయచేసి మేము స్టేట్ గవర్నమెంట్ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం. మీరు ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని పిలిపించుకొని మా సమస్యను విన్నారో ఈరోజు కూడా మా సమస్యను నేను ఇమ్మీడియట్గా పరిష్కారం చేసే మార్గం చూడాలి. లేని పక్షంలో ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా ఈరోజు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు మా భార్య పిల్లలు కూడా తినడానికి కూడా ఇది లేదు సార్, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎటువంటి ఆత్మహత్యలు జరిగినప్పుడు తర్వాత మా ఫోటోలకి దండలేసి 4 పువ్వులు జల్లేసి సిద్ధాంతాలు గడపడానికి రాదు సార్. బతుకున్నప్పుడు 4 అన్నం పెట్టమని అడుగుతున్నాం. ఇంతకన్నా దుర్మార్గం లేదు. ఈరోజు విశాఖపట్నం ఇంత స్మార్ట్ సిటీ అయింది. ప్రతి ఇండస్ట్రీ కూడా విశాఖపట్నంలో పెడుతున్నారు.